హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసరికి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో కూడా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ పేపర్ ఎప్పుడు జరిగింది అంటే 2016 19th ఏప్రిల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మనము మ్యాక్సిమం ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నేను ఈచ్ టాపిక్ చెప్తాను. సో టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కువ మోస్ట్ బిట్స్ రిపీటెడ్ అవుతున్నాయి అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కోడింగ్ బేస్ అనమాట. ఓకేనా, సో కోడింగ్ బేస్ ఏంటి అంటే మనకు కోడింగ్ డీకోడింగ్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకటేమో నెంబర్ బేస్ కోడింగ్, లెటర్ బేస్ కోడింగ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి కదా. అవి ఎక్కువగా చూసుకోండి. సో ఇందులో మనకి అనాలజీ టైప్ అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మనకి రీసెంట్గా ఆర్పిఎఫ్లో జరిగిన క్వశ్చన్స్లో మోస్ట్గా రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఇవే. ఓకే, 3-4 బిట్స్ వచ్చాయి, దీని నుంచే 3-4 బిట్స్ రిపీట్ అయ్యాయి అనమాట ఈ మోడల్ నుంచి. ఓకేనా, సో ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డివిజిబిలిటీ రూల్స్ మా. ఓకేనా, సో డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏంటి అంటే కొంచెం సింపుల్గానే ఇస్తాడు. మనం ఏం చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే ఖచ్చితంగా మనకు ఈ బిట్స్ అనేది ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 6321 విచ్ మేక్స్ ఇట్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 14. సో ఇక్కడ మినిమం నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంట ఈ నెంబర్ నుంచి. సో ఆప్షన్ ఎలిమినేషన్లో మినిమం నెంబర్ తీసి దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది 14తో డివిజిబుల్ అవుతుంది వచ్చిన వాల్యూ. ఓకేనా, సో అలా మనం త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చెక్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో మనకి హిస్టరీకి సంబంధించింది. ఓకేనా, సో హిస్టరీలో మనకి మేజర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే బ్యాటిల్స్ అడుగుతారు, ఓకే, డైనస్టీస్ అడుగుతారు, అండ్ ఫౌండర్స్ అడుగుతారు, అండ్ నోవెల్స్, బుక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మెయిన్గా ఏంటి అంటే ఫౌండర్స్, డైనస్టీస్ అండ్ బ్యాటిల్స్. ఓకే, అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. త్రూ ఆర్ట్ అండ్ కల్చర్లో అవి పెయింటింగ్స్ ఇలాంటివి ఈ టాపిక్స్ ఎక్కువగా అడుగుతారనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటో చూడండి. జహాంగీర్ వాజ్ ద డాష్ మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. సో మనకి జహాంగీర్ అనేవాడు సో ఏ ఏ ఏ టైంకి మొఘల్ ఎంపరర్. ఓకేనా, సో ఎప్పుడు అనమాట, 4th మొఘల్ ఎంపరర్ అనమాట. సో ఈయన 4th మొఘల్ ఎంపరర్. అండ్ ఈయనకంటే ముందు చాలా మంది ఉంటారు కదా. సో అవి మనము డిక్రీజింగ్ ఆర్డరా ఇంక్రీజింగ్ ఆర్డరా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇతను ఎన్నో పర్సన్, ఓకే, ఈయనకంటే ముందు పర్సన్స్ ఎవరున్నారు అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మా, సో ఇది మనకి ఆపరేషన్ బేస్ క్వశ్చన్ అనమాట. సో ఆపరేషన్స్ మనకు ఇచ్చిన వాటిలో పి అంటే డివిజన్. సో పి ప్లస్లో మనము డివిజన్ పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఆర్ అంటే ఇంటూ పెట్టుకోవాలి, ఆర్ ప్లస్లో ఇంటూ పెట్టుకోవాలి. అలా చేసుకొని మనము టోటల్గా క్యాలిక్యులేట్ చేసి ఈ బిట్ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయొచ్చు. డివిజన్లోనే మనకి ఎక్కువ మిస్టేక్స్ పోతూ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం వదలొద్దు, కంపల్సరీగా పెట్టండి. కొంచెం లేట్ అయినా సరే ఈ బిట్స్ మాత్రం కన్ఫామ్ పెట్టండి, ట్రై చేయండి చేయడానికి. ఓకే, మనకి ఎందుకంటే మేజర్గా ఇలాంటి మోడల్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ డాష్ గ్రాంటెడ్ చార్టర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ ట్రేడింగ్ పోస్ట్ ఇన్ ఇండియా 1600. సో మనకి ట్రేడింగ్ పోస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. 1600లో మనకి ఈ క్వీన్ ఎలిజబెత్ 1. ఓకేనా, సో ట్రేడింగ్ పోస్ట్ అంటే ఏంటి, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎగుమతి దిగుమతులు చేయడం. ఓకేనా, సో ఇలాంటి ట్రేడింగ్ పోస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో ఎప్పుడున్న ఎవరున్నప్పుడు కాలంలో ఇది మనకి ఎస్టాబ్లిష్ చేశారు అంటే క్వీన్ ఎలిజబెత్ 1. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులేటింగ్ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ హిస్టరీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, 2 to 3 బిట్స్ ఇక్కడ నుంచో ఎక్కువ వస్తున్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ మా. సో కెమిస్ట్రీ మీథేన్ ఈజ్
నోన్ యాజ్. సో మీథేన్ అనేది మనకు మార్ష్ గ్యాస్ అని కూడా అంటాం. సో లాఫింగ్ గ్యాస్ అనేది మనకి దేన్ని అంటామో నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాఫింగ్ గ్యాస్ అనేది మార్ష్ గ్యాస్ని మనం మీథేన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ హవా మహల్. హవా మహల్ ఇన్ జైపూర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్. సో మనకి హవా మహల్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటే జైపూర్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఎలా అడుగుతారు అంటే హవా మహల్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు. సో హవా మహల్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతారు. సో ఇక్కడ ఏమడిగారు, హవా మహల్ ఇన్ జైపూర్. సో జైపూర్లో ఉంది, బాగానే ఉంది. సో ఇది దేన్ని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతున్నారు. సో మనకి రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ మా ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ టాపిక్ మనకి ఎక్కువగా ప్రిపేర్ అయ్యే కొందికి చాలా క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. బట్ సింపుల్ క్వశ్చన్స్, ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి చూసుకోండి. ఎందుకు ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ ఫాలో అయితే మనకు ఈ ఫార్ములాస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. సో ఇందులో మనకి 3 టైప్స్ ఉంటాయమ్మా. స్టేట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్. ఓకేనా. కంక్లూషన్స్ ఏంటి, మనకు ఆన్సర్ ఇచ్చేస్తాము. ఆర్గ్యుమెంట్స్ ఏంటి, డిఫెండ్ చేస్తాము. ఓకే. సో ఇలా ఇలా మనము ఏ క్వశ్చన్ ఇచ్చారో వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయాలా, కంక్లూజన్ చేయాలా, లేకపోతే ఎజంప్షన్ చేయాలా, అంటే ఊహించి చెప్పాలా అన్నది మనకు క్వశ్చన్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ 3 కూడా మనము కొంచెం ఫోకస్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ థియరిటికల్గా వస్తే మాత్రం స్కిప్ చేసేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే. సో కంక్లూషన్స్ ఇస్తే మాత్రం వదలొద్దు. కంక్లూషన్ ఎందుకంటే మనము ఇలా వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి చేస్తాం కదా, సో అలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్ క్వశ్చన్స్ బాగుంటాయి, ఎందుకంటే మనం ఎజంప్షన్ చేసి చెప్తాం కాబట్టి. ఓకేనా. ఆర్గ్యుమెంట్స్ అంటే మనం డిఫెండ్ చేయలేము, అక్కడ ఎవరు ఆలోచిస్తారు, ఇక్కడ ఎవరు ఆలోచిస్తారు అన్న క్లారిటీ ఉండదు అనమాట. ఓకే. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గేమ్ ఆఫ్ డాష్ ఈజ్ ఎలిమినేటింగ్ అన్ అపోనెంట్ బై టచింగ్. సో టచింగ్ అంటేనే మనకి గుర్తొచ్చే గేమ్ ఏంటిమా, కబడ్డీ ఉంటుంది, ఖోఖో, జూడో, కలరి. సో the concept of the game of dash is eliminating an opponent by touching. సో కబడ్డీ, సో కబడ్డీ ఎలిమినేట్ చేస్తారు, ఖోఖో కూడా అలాగే ఉంటుంది కదా. సో ఈ క్వశ్చన్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదేంటి, మనకి జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. మీన్, మీడియన్, మోడ్. సో మీడియన్ ఏమో, మీడియన్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఎక్కువగా రిపీటెడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మీడియన్గా చెప్తాము. ఓకేనా. నెక్స్ట్ మీన్, మిడిల్ 2 నెంబర్స్ డివైడెడ్ బై 2 చేస్తాము. ఓకేనా. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. జామెట్రీలో మీన్, మీడియన్, మోడ్, ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వేరియన్స్ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా మనకి ట్రిగ్నోమెట్రీ బేస్. ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ ఏంటి అంటే కంప్లీట్గా మనకు ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్. ఓకే. సో టైమ్ అండ్ వర్క్ ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, డిస్టెన్స్ స్పీడ్ ఒకటి. ఈ ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇదే. ఓకే. సో యావరేజ్ బేస్ క్వశ్చన్స్, ఫార్ములాస్ ఉంటాయి. S1 ఇంటూ S2 బై 2, S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. ఇది యావరేజ్కి సంబంధించిన ఫార్ములా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ యావరేజ్ బేస్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ అడుగుతాడు, స్పీడ్ అడుగుతాడు, టైం అడుగుతాడు. ఈ మూడిట్లో నుంచి ఒక బిట్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకు కిలోమీటర్ని పర్ అవర్ ఇచ్చారంటే 5/18 లేదా ఇంటూ 18/5. ఈ 2 మెథడ్స్లో యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ సో ఇవి 15 క్వశ్చన్స్ మా. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, కంపల్సరీగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.